సిరి సిరి సార్ ఎక్కడికి? క్రైమ్ సీన్ ఇది, లోపల పోవడానికి లేదు. ఏయ్ చేయి తీసి మాట్లాడు ముందు. అసలు నీకు ఫోన్ చేసిందే నేను. లోపల నా ఫ్రెండ్ వైఫ్ చనిపోయింది, నేను పోవాలి. సార్ రే నీ ప్రాబ్లం ఏంట్రా? చెప్తే అర్థం కదా? మీకు చెప్తే అర్థం కదా, లోపలికి వెళ్ళకూడదు సార్. రామస్వామి సార్ ఏంటక్కడ? తన దోస్త్ అంట లోపలికి వచ్చేస్తున్నాడు. సార్ ఫోన్ చేసిందే నేను సార్. లోపల ఆడొక్కడే ఉన్నాడు. ఐ నీడ్ టు బీ విత్ హిమ్. ఏంటో సంజయ్ రే కంట్రోల్ యువర్ సెల్ఫ్. సంజయ్ కూర్చో. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫింగర్ ప్రింట్స్. దుర్గాని లీడ్స్. లుక్స్ లైక్ ప్రొఫెషనల్ సార్. రాబరీ జరిగినట్టుంది. వాటర్ అంతా ఖాళీగా ఉంది సార్. అండ్ స్నిఫర్ డాగ్స్ రాకుండా ఇల్లంతా కారం పుట్టి చల్లారు. ఫోర్స్ఫుల్ ఎంట్రీ కూడా ఏం లేదు. క్లూస్ టీమ్ ఏమంటున్నారు? మోటార్ వెపన్ ఏమైనా దొరికిందా? మర్డర్ వెపన్ ఇస్ మిస్సింగ్ సార్. బట్ షార్ప్ నైఫ్తో కట్ చేసినట్టుంది. ఒక 5-6 చోట్ల కత్తిగాట్లు కూడా ఉన్నాయి. మర్డర్ టైం అరౌండ్ 3 to 5 PM. మనకి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? 12 AM సార్. అంత లేట్ ఏంటి? ఐ మీన్ 7 hours? వాళ్ళ హస్బెండ్ని ఫస్ట్ చూసారంట. ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటారంట. ఇక్కడ ఎంత గట్టిగా అరుస్తున్నా ఎవరికి ఏమి వినపడలేదంటే హౌ ఇస్ దిస్ పాసిబుల్? సౌండ్ ఏంటి? అబ్బో సారీ సార్. టేక్ దాట్. సారీ ఫర్ యువర్ లాస్ సంజయ్ గారు. ఈ టైంలో ఇది కరెక్ట్ కాదని నాకు తెలుసు. బట్ ఈ టైం దాటితే మర్డర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ మనకి. సో మీకు గుర్తున్న ప్రతి డీటెయిల్ నాకు చెప్పండి, మిస్ అవ్వకుండా. పార్టీకి రావా? No, I'm not feeling well. You go. టేక్ కేర్. సియా. షోరా రావట్లేదా? లేదు సంజయ్, నువ్వు వెళ్ళు. బట్ త్వరగా వచ్చేయి. సరే. పార్టీకి వెళ్ళాక కూడా ఒక 2-3 times కాల్ చేశాను. తన ఫోన్ ఎత్తలేదు.
పడుకుందేమో అనుకున్నాను. ఏ టైంకి కాల్ చేశారు? ఒక 9 to 11 మధ్యలో కాల్ చేశాను సార్. జనరల్గా మీ ఆఫీస్ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 10కి వెళ్తాను, ఈవినింగ్ 7 కల్లా వచ్చేస్తాను సార్. కానీ ఈరోజు పార్టీ ఉండడం వలన కొంచెం లేట్ అయింది. అంటే ఈరోజు తప్ప మీరు ఎప్పుడు లేట్గా రాలేదా? యూజువల్గా ఇంత లేట్ అవ్వదు సార్. ఏం పార్టీ? పెద్ద ప్రాజెక్ట్ ఉంటే నేను అడిగానా? తనతో మాట్లాడుతున్నా కదా, నేను అడిగినప్పుడు నువ్వు చెప్పు. మీరు చెప్పండి సంజయ్ గారు. ఒక 100 crores ప్రాజెక్ట్ సార్. అది 50% కంప్లీట్ అయింది. దాని సక్సెస్ పార్టీ. ఇంతకీ తినవరు? ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ అండి. శరత్, సిరి, నేను ముగ్గురం బిజినెస్ పార్ట్నర్ సార్. సిరి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారా? సిరికి ఎవరు లేరు సార్. వాళ్ళ మదర్కి డివోర్స్ అయిపోయింది సార్. వేరే పెళ్లి చేసుకుని సిరికి దూరంగా ఉంటుంది. ఆవిడకు కూడా ఇన్ఫార్మ్ చేశాను సార్. మరి వాళ్ళ నాన్న? చనిపోయారు సార్. ఓకే, ఒకసారి మీరు స్టేషన్ రావాల్సి వస్తుంది సంజయ్. ఆల్రెడీ అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ అడిగేశారుగా. మీకు అంతగా ఇంకేమైనా కావాలంటే వాడు సెట్ అయ్యాక నేనే స్టేషన్కి తీసుకొస్తాను. కానిస్టేబుల్ అనుకుంటున్నారా? రమ్మంటుంది పార్టీకి కాదు, పోలీస్ స్టేషన్కి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, అర్థమైందా? ఇట్స్ జస్ట్ ఎ ఫార్మాలిటీ సంజయ్. షూర్ సార్. 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 సిరికి ఎవరు లేరు సార్. వాడు సెట్ అయ్యాక నేనే స్టేషన్కి తీసుకొస్తాను. ఒక 9 to 11 మధ్యలో కాల్ చేశాను సార్. So, 50 lakhs worth gold and 50 lakhs cash is missing. 50 lakhs క్యాష్. కన్స్ట్రక్షన్ బిజినెస్ అంట, ఎప్పుడు క్యాష్ ఫ్లో ఉంటుందంట. అసలు డీసీపీతో కాల్ చేయించాల్సిన అవసరం ఉంది. నేను క్యాజువల్గానే మాట్లాడుతున్నా కదా. వాళ్ళ మొహాల్లో బాధ కన్నా భయమే ఎక్కువ ఉంది. 50 lakhs క్యాష్ ఇంట్లో పెట్టుకున్నాడు, 20,000 పెట్టి సీసీ కెమెరా పెట్టుకోలేడా? వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయ్యి 3 months అయిందంట. రెంటెడ్ హౌస్ ఇది. ఈ కాలనీలో ఎంట్రీస్ ఎన్ని, ఎగ్జిట్స్ ఎన్ని ఉన్నాయో చూడు. అలాగే ఎక్కడైనా సీసీ కెమెరాస్ ఉంటే దాని ఫుటేజ్ ఎస్ తెప్పించు. సార్. వాళ్ళు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, పూర్తి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయి. ఎస్ సార్. వాళ్ళంతా పొద్దున కల్లా స్టేషన్లో ఉండాలి. ఎస్ సార్. 1 year నుంచి సంజయ్ది సిరిది కాల్ డేటా మొత్తం నాకు కావాలి. ఓకే సార్. సంజయ్ని ఇంట్లో ఉండొద్దని చెప్పు. వాళ్ళిద్దరి మీద సర్వేలెన్స్ పెట్టించు. ష్యూర్.